వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి మరో చెంపపెట్టు. తన అనుయాయుడు లాయర్ చేత సుప్రీంకోర్టుకు వెళ్ళి తిరుమల లడ్డూ కల్తీ విషయం మాట్లాడకుండా ఆర్డర్ ఇమ్మంటూ కోరిన మీదట సుప్రీంకోర్టు తిరస్కరించి ఏమనంటే సిబిఐకి చెప్పుకోపో అంటూ చెప్పింది. ఎందుకు వెళ్ళాడు, దేని గురించి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డికి ఇదే పని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులు. టీటీడీ లడ్డూ కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాడు. అంటే ప్రజలకు సమాచారం తెలియకుండా, వాళ్ళకి అసలు విషయాలు తెలియకుండా ఆపే ప్రయత్నంలో ఉన్నాడు. అది ఎక్కడ నెరవేరట్లా. మళ్ళీ తన అనుయాయుడిని లాయర్ని ఎవరిని పంపించాడు సుప్రీంకోర్టు మళ్ళీ అదే సమాధానం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని కోర్టుకు వెళ్తున్న వాళ్ళని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? వాళ్ళదేముందండి, అమాయకులు. మనం చేతిలో రాయి మనం విసిరితే ఎటు విసిరితే అటు వెళ్తుంది. పిచ్చాడు చేతిలో రాయి. రాయి వెళ్ళిన వ్యక్తి రాయిలు అంటాడు, విసిరిన వ్యక్తిని గురించి మాట్లాడాలి మనం. అతని ప్రయోజనాలు కాపాడటం కోసం ఉపయోగించుకున్నాడు, చేశాడు. కానీ విషయం ఏంటంటే, అసలు ఆ ప్రపోజల్లో బెంచ్ ముందు జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ముందు ప్రస్తావన వచ్చి రాగానే వెంటనే అసలు ఇలాంటి విషయాలు మేము అసలు ఎంటర్టైన్ చేయము, మాకు సంబంధం లేదు, మీకు ఇది ఏదైనా ఉంటే వెళ్ళి సిబిఐ ముందు చెప్పుకోమన్నారు. వెళ్ళిన అంశం ఏంటంటే, ఎంత సిల్లీ అంశం అండి అది. సిల్లీ అంశం అది అట్లా ఉంచితే అసలు వాళ్ళు చెయ్యకూడని తప్పు చేశారండి. అది దాన్ని ప్రజల దృష్టి మళ్ళించడం కోసం ఇక్కడ క్యాడర్ని, నాయకులను కూడా ఉపయోగించారు. ఇక్కడ బ్యానర్లు పెట్టకూడదు, ఫ్లెక్సీలు పెట్టకూడదు, తర్వాత దాని గురించి మాట్లాడకూడదు, తర్వాత ఇతర నాయకులతో వీళ్ళని బూతులు తిట్టేసడం ద్వారా ప్రజల దృష్టిని ఇటేపు మళ్ళించడానికి. అంటే ప్రజల మనసులు బాగా గాయపడ్డాయండి. కొన్ని కోట్ల మంది ప్రజల మనసులు గాయపడినాయి. అసలు అటువంటి పనిచేసే ప్రభుత్వం కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక నాయకుడు కానీ ఉంటారు అంటే మనం నమ్మలేం. ఎందుకంటే అన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలని అంటే ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే పార్టీలు ఉంటాయి రాజకీయాల్లో అంటే నమ్మలేము. ఎందుకంటే ప్రజల మనోభావాలు దెబ్బతీసిన తర్వాత ఆ పార్టీల మనుగడ ఉంటుందండి. ఇప్పుడు అదే పరిస్థితికి వచ్చింది. ఎక్కువ కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసిన తర్వాత ఇవాళ మన మనుగడకే ప్రశ్నార్థకమైంది. మనం ఎట్లాగూ మనం ఇక మనలేము అనే ఉద్దేశం మీద దాని మీద పడరాని పాటలు పడుతున్నారు. ఎన్ని సాట్లకి వెళ్తే అన్ని సాట్ల చెప్పు దెబ్బలు తగిలినట్టు అవుతుంది. ఇప్పుడు అందులో జంతువు కొవ్వు కలిసిందనే మాట మాట్లాడకూడదని వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. అసలు ఆ అంశం చూడగానే సబ్జెక్టు సుప్రీంకోర్టు జడ్జెస్కి వెంటనే అవగాహన వచ్చింది. దీని వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నారు. అతనికి ఏం అవసరం, ఒక వ్యక్తికి ఏం అవసరం అండి? ఎవరైతే ఆ తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళు ఇతని రూపంలో వచ్చారనేది అర్థం చేసుకోరా? అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ ఏంటి, మాకేమవసరం? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అడిగిన మీదటే సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ అఫీషియల్స్ ఉన్నారు, స్టేట్ పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు, సెంట్రల్ ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఒక కేసు ఇది కూడా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. అందులో రిపోర్ట్స్లో ఏదైతే ఉందో అది అక్కడ ప్రస్తావిస్తారు, ప్రజలైనా ప్రస్తావిస్తారు, రేపు కోర్టులో ప్రస్తావన వస్తుంది. దాన్ని కాదని అనడానికి మనం ఎవరిని? అవన్నీ కూడా నేషనల్ ల్యాబొరేటరీస్, ప్రభుత్వ సంస్థలు. రెండోది, ఈ కల్తీ వ్యవహారం ఒక అపచారం జరిగిందనేది ఇన్నిసార్లు కోర్టు మెట్లు ఢిల్లీ దాకా సుప్రీంకోర్టు గడపకే వెళ్ళింది. అంశం మీద ఎన్నిసార్లు వెళ్తారండి వాళ్ళు? అప్పటికే అర్థం అవ్వబట్టే చాలా చివాట్లు పెట్టినట్టుగా పంపించేశారు. అసలు కనీసం ఆ ప్లీ మొత్తం వింటారు ఎవరైనా. కానీ ఎప్పుడైతే ఒక 2 మాటలు వినపడినాయో అది ఇట్లాంటి ఆర్డర్ మేము కోరుకుంటున్నామని క్లోజ్ చేసేయమన్నారు. అసలు ఎక్కువసేపు సుప్రీంకోర్టులో జడ్జెస్, కౌన్సిల్స్ చెప్పే అంశాన్ని అది కనుక మీనింగ్లెస్ అంటే అబ్రప్ట్గా ఆపేస్తారండి. తన సిల్లీ కేసులో అసలు నెంబర్ అవ్వటమే కష్టం. అదే ఎవరు అయినా కానీ అబ్రప్ట్గా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే టైం వేస్ట్ అక్కడ. ఇంకా చాలా జాతీయ స్థాయి అంశాలు ఉన్నాయి అక్కడ. వాటన్నిటిని బ్లాక్ చేస్తా ఈ సిల్లీ అంశాలను అందులో అప్పటికే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మాకు పెద్ద లిటిగెంట్ అని సుప్రీంకోర్టు బెంచెస్ అనేక సార్లు వ్యాఖ్యానించినాయి. ఎందుకంటే ప్రతి చిన్న అంశాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళటం, వీళ్ళు ఆ డబ్బులు కౌన్సిల్స్కి పెద్ద మొత్తంలో ఇవ్వటం, అదే లాయర్లతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కేసులు వాదించుకోవటం ఫ్రీగా, ఇదంతా తెలుసు వాళ్ళకి. అదొక స్కామ్ ఎక్కడికక్కడే. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితికి వెళ్ళటం అనేదే తప్పు. ఇక్కడ రాష్ట్రంలోనూ దీన్ని రాంబాబు గారు గొడవ ఏంటంటే, రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టడానికి మూల కారణం ఎక్కడి నుంచి వచ్చింది? బ్యానర్. అదే మహాపచారం జరిగింది, మహాపాపం జరిగిందని వాళ్ళు పెట్టబట్టే.
ఆ రకంగా ఇక్కడ అన్నీ దాటి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళ సుప్రీంకోర్టు దగ్గర ఈ ఆర్డర్ తీసుకురావాలని వెళ్ళారు. వెళ్ళినప్పుడు కనీసం వీళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ అయితే ఉండాలి కదండి, ఇది కలవలేదని, అపచారం జరిగింది, మొత్తం అది కెమికల్ డికాక్షన్ అని కాక్టైల్ అన్న తర్వాత అందులో నెయ్యి ఎక్కడుంది, తర్వాత వీళ్ళు వెళ్ళటానికి కూడా ఒక సమయం సందర్భం ఏమైనా ఉందా? దాని మీద చక్కటి వీళ్ళు సుబ్బారెడ్డి గారే వెళ్ళాడు. సుబ్బారెడ్డి గారు కూడా ఒక తప్పు చేశాడు సుప్రీంకోర్టు ముందు. తను మాజీ పూర్వ చైర్మన్ అని చెప్పాలి కదా టీటీడీకి, యాజ్ ఏ లేమ్యాన్గా వెళ్ళినట్టుగా చెప్పాడు. అప్పుడు గవర్నమెంట్ కౌన్సిల్, టీటీడీ కౌన్సిల్ చెప్పింది వచ్చిన ఆయన ఎవరో కాదు, ఆ ముసుగులో ఉన్న వ్యక్తి పూర్వ టీటీడీ చైర్మన్ అని, ఆయన హయాంలోనే కలిసి జరిగింది అని అడిగితే అసలు మీరు అట్లా మీ ఐడెంటిటీని దాచి ఎందుకు వచ్చారని కూడా అడిగింది. అసలు యాక్చువల్గా అట్లాంటిది సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అయినా కూడా ఉదారంగా వ్యవహరించింది సర్వోన్నత న్యాయస్థానం. సరే, వీళ్ళు వైఎస్ వివేక గారిని లేపేసి గాగాటర్ తీసుకొచ్చి ప్రచారం జరగకుండా ఆపినట్టు దీన్ని కూడా ఆపుదామని ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు అండి. ఇప్పుడు వాళ్ళకి జరిగింది తప్పు, తీవ్రమైన తప్పు అనేది అర్థమైందండి. ఈ తప్పు జరగటం కాకుండా ఆ తర్వాత వీళ్ళ పార్టీ నాయకులు చేసినటువంటి ఈ వ్యాఖ్యానాలు, తర్వాత వాటిని ఏమంటాము, ఒక బాధ్యత తక్కువ మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా మనసుల్ని ఇంకా గాయపరిచినాయి. గాయం మీద గాయం తగిలింది. అట్లాంటి పరిస్థితుల్లో ఇక మనం ఎట్లా ప్రజల దృష్టిని మళ్ళించాలి అని సర్వోన్నత న్యాయస్థానం ఆర్డర్స్ కనుక తీసుకొస్తే ఈ ఎక్కడ కూడా ఈ ప్రసార సాధనాల్లో లేకపోతే ఈ మాస్ మీడియాలో ఎక్కడ కూడా ఇది అప్పీర్ అవ్వకూడదని, ఎవరు మాట్లాడకూడదనేది వాళ్ళ ఉద్దేశం. తప్పు చేసేటప్పుడు ఉండాలి. చేసిన తప్పుని దాన్ని ఒక కళేబరం మీద అత్తరపోస్తే దాని దుర్వాసన ఆగుతుందండి. వీళ్ళు చేస్తుంది ఆ పని. చేసిందే తప్పు. నీ కార్పెట్ కింద మానవ కళేబరాలు పెట్టుకుని నువ్వు శాలువా కప్పితే ఆగుతుందా వాసన? ఎంత ఆగదు కదా. అది ఇప్పుడు వాళ్ళు ఎట్లా దీని నుంచి బయటపడాలా అనే ఆదుర్ద జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎంత ఉందన్నది ఈ పిటిషన్ రూపంలో వెళ్ళటం కూడా మనకి ప్రతిబింబిస్తుంది వాళ్ళకి. అయితే ఈ ఏది కూడా దానికి ప్రత్యామ్నాయం కాదు, పరిష్కారం అంతకన్నా కాదు. చేసిన దానికి మూల్యం చెల్లించాల్సిందే. అది జీవితకాలంలో కూడా ఎవరు కూడా హిందువులు కానీ ఇతర మతస్థులు కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ మతాన్ని అపచారం చేసిన వ్యక్తి మా మతాలను ఎందుకు చేయడు? అవును, అంతే. అది ఆ డౌట్ వచ్చేసింది. అందువల్ల ఇలాంటి వ్యక్తిని అందరం ఖండించాల్సిందే అనే పరిస్థితికి వచ్చారు సమాజంలో. ఈ మతం ఆ మతం అని కాదు. తర్వాత నిన్న ఒక ఫాస్టర్ని రెచ్చగొట్టి ఉప ముఖ్యమంత్రిని తల తీస్తామని మాట్లాడిచ్చాడంటే ఇక చూడండి. అంటే ప్రజల్లో ఒక జాతరలో, అమ్మవారి జాతరలో పొట్టేళ్ల తల్లల్లాగా రపా రపా నరుకుతాం అన్నాడు చూసారా? దాని స్ఫూర్తితోనే ఆ వ్యక్తి మాట్లాడాడు. పాస్టర్ జీవితం ఎంతండి? అతను దశంభాగం ఇస్తే అక్కడ ఇళ్లలో వాళ్ళు బతికే వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి తల తీస్తానని మాట్లాడాడంటే ఎంత కళ్ళకవరం. వాడు కూడా పాస్టర్ ముసుగులో ఉన్న నేరగాడే ఉంటాడు. ముసుగు అంతే, పాస్టర్ అనే ముసుగు. అలాంటి వ్యక్తులతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కేసులు చేయించడం, ఇలాంటి సమాజంలో అలజడి సృష్టించడం. ఒక మతస్థుడు ఇంకొకళ్ళని ఎట్లా మాట్లాడినప్పుడు సమాజంలో ఉద్రిక్తలు వస్తాయి కదండి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సంయమనంతోనే ఉండాడు ఇప్పటికి. ఈవెన్ జనసేనకులు ఉద్రేకపడితే అతని పరిస్థితి ఏంటండి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత ఆందోళన ఉంది ఈ అపచారం పట్ల, దాన్ని ఎలా కడుక్కోవాలో ఇట్లా చేయటం తెలిసింది. సుబ్రహ్మణ్య స్వామితో కూడా ప్రయోగం చేశాడు. అది సుబ్రహ్మణ్య స్వామికి ఏమన్నా లోక స్టాండ్ ఉందండి? ఏకసభ్య కమిషను సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఒక సిఫార్సు అది. మీరు కూడా ప్రభుత్వం తరపున విచారణ జరిపి ఇదిగో ఈ వీళ్ళు కూడా దోషులుగా ఉన్నారు, వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంటల్ పరంగా చర్యలు తీసుకోమని సిఫార్సు చేసింది ఆ ఛార్జ్షీట్లో. కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు ఒక ఏకసభ్య కమిషన్, అది ఐఏఎస్ రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు. ఆయనకి సుబ్రహ్మణ్య గారికి అసలు లోక స్టాండ్ ఏంటండి? ఆయన్ని దింపారు రంగంలోకి. అట్లాగే వాళ్ళు ఇంకొక వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తితో వేయించారు, మానూరు శ్రీనివాస్. అతనికి ఏమైనా సంబంధం ఉందా దీంతో? ఇది జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి ఇస్తున్నా అండి రాళ్ళు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇటువంటి వాళ్ళ పట్ల ఎటువంటి అప్రమత్తంగా ఉందనేది మనకి ఈ 2 కేసులు ఉదాహరణగా చెప్పొచ్చు. లేటెస్ట్గా అంతా 10 రోజుల్లోనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పప్పులు న్యాయస్థానాల్లో నోడుకో, ప్రజా న్యాయస్థానాల్లో కూడా ఉడకవండి. ఇంకా దేవదేవుడిని మోసం చేయడమే కాకుండా గాయాల మీద గాయాలు చేసుకుంటూ ఇంకా భక్తుల మనోభావాలు తాడుకునే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం కోర్టులు చెప్తాయి, ప్రజలు చెప్తారంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ